వీటన్నిటికీ కూడా బాబా వీడుకోని పలుకుతున్నారు. 2024కు ఏది గతించిందో గతం కదా, 2025 రానున్నది. మంచిగా నా స్థితిగతిని మంచిగా నేను ఉంచుకోవాలి, మంచిగా పురుషార్థం చేయాలి. అవునా? నూతన సంవత్సరం అంటే ఒకరు కాదు కదా, అవునా కదా. అందుకే మొన్ననే అభివృద్ధిలో బాగా ఏం చెప్పారు, బయట వాళ్ళు ఒకరోజు నూతన సంవత్సరాన్ని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ జరిపేసుకుంటారు. మీరు నవయుగం, మరి కొత్త జీవితం, కొత్త సంవత్సరం, 3 విధాలుగా మీరు జరుపుకుంటారు. కేవలం నవరోజు ఒక్కరోజే కాదు, నవయుగం, కొత్త జీవితం, కొత్త సంవత్సరం. ఇది ఎప్పటికీ కూడా మనం ఉంచుకోవాలి. కాబట్టి ఏదో ఒక్కరోజు ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసుకుంటూ చాక్లెట్ లేక కేక్ పెట్టుకుంటూ ఆ ఒక్కరోజు మాత్రమే హ్యాపీగా గడిపేసేది కాదు. అవునా కదా. నిరంతరం బాగా అని చెప్పినారు. నేను మధ్య మధ్యలో వస్తుంటాయి, కానీ ఇది ఈ సంవత్సరంలో లక్ష్యం పెట్టండి అంటారు బాబా. ఎన్నే వచ్చినా, ఎన్నెన్ని కొన్ని విఘ్నాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, బాధలు కలగచ్చు, కలిగించవచ్చు. ఇతరులు కలిగించడం వేరు, మన నుంచి కూడా కొన్ని బాధలు ఏంటికో ఒకటికి ఫీల్ అయిపోతుంది. మొత్తానికి ఏదైనా కారణం అన్నిటి నుంచి మనం ఈరోజు బాబు చెప్పేసుకుందాం. బాబా అన్నిటి నుంచి నేను విముక్తనవ్వాలి. అప్పుడే కదా ఈ శరీరం నుండి ఎప్పుడైతే మనం విముక్తులు అవుతామో అప్పుడే ముక్తికి వెళ్ళగలం. ముక్తిదాత బాబా ఆల్రెడీ హాజరైపోయారు. అవునా? ముక్తిని కలిగించే వాళ్ళు బాబా వచ్చేసారు. కానీ ఇప్పుడు మనందరము ముక్తి సంవత్సరం జరుపుకునేవాడు, ఇంకొకరు ముక్తిని కలిగించేవాడు. అన్నిటి నుంచి ఇది అది అని చెప్పడం లేదు బాబా, అన్నిటి నుంచి. మరి బ్యాలెన్స్ కూడా అంటారు. ముక్తి అంటే ఏదో లౌకిక రీతిలో ఏదో ఒక వైరాగ్యం తినక, ఇంకొకటి చేయక, అందముద్ర వెళ్ళక, అలా కూడా కాదు. అన్నింటిలో ఉంటూ బ్యాలెన్స్తో ఉంటూ ఉన్నా తిన్నట్లుగా పేరగా అన్నిటి నుంచి ముక్తుగా, ముక్తి దాతని పిల్లలు అన్నిటి నుంచి ముక్తులుగా అనుకోవాలి. అప్పుడే ఏది జరిగినా, ఏది వచ్చినా, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, విఘ్నాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏది మనకు దాని యొక్క ప్రభావం అలలు వస్తాయి. కానీ దాంట్లో మనం నిలబడాలి. అలలు వచ్చిందని అలాగా ఒక్కసారిగా కొట్టుకుపోయేసేది కాదు. అవునా? అలలు ఎన్నైనా రావచ్చు, కానీ వచ్చిన సాక్షి దృష్టితో మనం ఇదే బాగా మనకు ప్రతిరోజు పాట చేసుకుంటాం. మనందరం కూడా పురుషార్థం చేస్తూ స్వయం జీవితంలో అచలడుగుగా ఉంటే కావాలి. ఈ పాత సంవత్సరంలో వ్యర్థ సంకల్పాలు, అనవసరమైన భయాలు వదిలేసి కొత్త సంవత్సరంలో విధి మాస్టర్ సర్వశక్తిగా నమ్మాలనుకుంటున్నాం.
బాబా స్మృతిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరంలో బాబా తెలుసు చాలా వరకు వదిలేసాము. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతుంది అమ్మ. దాని నుండి కొంచెం బాబా స్మృతి నుంచి డివేట్ అవుతా ఉంది. దాని నుంచి గట్టిగా ఇంకా దీక్షగా అది వెళ్ళకుండా చూసుకోవాలని ఇక్కడ నాకు ఈ సంస్థ గురించి 35 years నుంచి వస్తున్నాను. కడప సెంటర్ అంటే చాలా ఇష్టము. అందుకని బాబా కడపకి మళ్ళా ఎక్కించారు. కానీ చాలా హ్యాపీగా ఉంది. కానీ బాబాను నమ్మడం అనేది మన యొక్క అదృష్టం అనుకోవాలో, లేకుంటే మన యొక్క కర్మఫలం పోయిన వాళ్ళే నమ్ముతారో ఏమో నేను చెప్పలేను. కానీ నమ్మితే మాత్రం పక్క నుండి మనకు అన్ని చేసి పెడతాడు. దేని గురించి మనం ఆలోచించక్కర్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ అంత లగన అయితే మనకు బాబా మీద ఉండాలి. అది ఉన్న వాళ్ళకి మాత్రం ప్రత్యక్షంగా చూపిస్తారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కూడా ఎప్పటికీ సేవ చేయాలనుకుంటున్నాను. అది ఇంకా పెంచుకోవాలని అందరి శుభభావంతో స్మృతిలో నాకు అన్ని విజయమే ఉన్నాయి. ఇంకా విజయంగా కావాలని అందరి బాబా బిడ్డలు కావాలని పరివారంలో మరీ కోరుకుంటున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. నాకు ఓం శాంతి వెటర్నరీ పరిచయం చేశారు. స్టార్టింగ్లో నాకు పోయిన సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా వరకు సెటిల్ అవుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా మీ దగ్గర అవి సెటిల్ చేసుకోవాలని దేవుడు బాగా కోరుకుంటున్నాను. ఉల్లి కాస్తున్నా యోగం బాగా చేయాలి. మనం బాగా కష్టపడితే మనకు ఫలితం దొరుకుతుంది. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను పాత సంవత్సరంలో కోపాన్ని తగ్గించుకున్నాను. ఇంకా కొంచెం అదే తగ్గించుకోవాలని న్యూ ఇయర్లో ప్రయత్నం చేస్తున్నాను. యోగం ఎక్కువ చేసేదానికి శాశక్తులు నేను ప్రయత్నం చేశాను. బాబా పొందాలని ఉపయోగపడాలి, యోగం వల్లనే పొందాలని నేను తెలుసుకున్నాను. కాబట్టి యోగము మరియు గుడి ఈ రెండు వల్లనే ఆయనకి చాలా దగ్గరగా వెళ్తామని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. భగవంతుడి కృప వల్ల అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు కూడా స్థితి తగ్గిపోకుండా ఉండాలని బాబాలు ఎంతవరకు సాధన బాబాగా చెప్తారు కదా. ఏంటంటే నేను ఒకటి బాబా ఒకటి నేను ఒకటి ప్లస్ ఒకటి 2. బాబా ఫోన్ నెంబర్ 00. 5 ఏమంటే సత్య త్రేత ద్వాపర కలియుగ సంగమేన వచ్చేసింది కదా. అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. బాబాకి గీతావేదికి చాలా చాలా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.